అనుష గారు, జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న ఆదరణ, ఆ జనాదరణ ప్రజాదరణకి భయపడిపోయి ప్రభుత్వం ఆయన జనాల్లోకి వెళ్ళేటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తూ ఉందా? లేదంటే ముందస్తుగా ఆయన ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వాళ్ళు కూడా ఈసారి ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తీసుకున్నట్టు లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళే, ఎందుకంటే ఆయన రావటం వల్ల జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూస్తున్నారు కాబట్టి వద్దు అనుకున్నట్టున్నారు. సో వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నట్టున్నారు. అంటే హోమ్ మినిస్టర్ కూడా నాకు తెలిసి అప్డేట్ చేస్తారు కదా, ఇలా పర్యాటనకి అప్లై చేశారంటే. అంటే అది పోలీస్ డ్యూటీ కాబట్టి, బందోబస్తు కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారు, మీకు పాసిబుల్ అని చెప్తారు. అంతేగాని ఇవ్వండి ఇవ్వద్దని చెప్పలేరు కదా. సో అలాంటిది ఏమైనా ఉందా? అంటే భయపడటం లాంటిది ఏమైనా ఉందా? లేదంటే సమస్యలు పదే పదే ఒకే సమస్య ఉత్పన్నమవుతుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందనే దాని మీదే ఆ టైప్లో డిస్కస్ చేసుకోవాలంటారా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు రజనీ గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి, అందరికీ నమస్కారం అండి. కాదు సార్, నాకు భయపడుతున్నారు అని అంటే నాకు భలే కామెడీ సీన్ గుర్తొచ్చింది. ఎవరికి సార్? జగన్మోహన్ రెడ్డికి భయపడాలా? నిజం చెప్పండి ఒకసారి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి భయపడాలంటారా? ఏం చేస్తాడు అంటే సార్ జనాన్ని అవన్నీ? చూసి జనం ఎక్కువ జనాదరణ, అసలు ప్రజానాయకుడు, జననేత. ఏం చేస్తాడు, ఏం చేయగలడని ఇప్పుడు జనాకర్షణ జనాదరణ అని చెప్పి సార్, జగన్మోహన్ రెడ్డి అంటే సిద్ధం సభకి ఎంతకు మించి వచ్చారు. మీరు కొన్ని సంఘటనలు చూడలేదు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న పాప, మరి అనవసరం అయితే కానీ, ఆ పాప సబ్ జైలు దగ్గర ఎంత తల్లడిల్లిపోయిందో చూసాం. చూసాను. తర్వాత చాలామంది వృద్ధులు, కొంతమంది జగనన్నకి ఓటు వేయకపోవటం వల్ల అనే దాని మీద కొన్ని చూసాం. అందుకోసమని అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డిని చూసి చింత చెట్టుకున్న చింతకాయ రాలదు కానీ ఎందుకు సార్ ఇవన్నీ? మనకి మామూలు మాటలు మాట్లాడుకుందాం మనము. సార్, ఇక్కడ ఒకటే విషయం చెప్పాలి. లీడర్షిప్స్ లో రెండు రకాల లీడర్షిప్స్ ఉంటాయి సార్. ఒకటి బాధ్యతాయుతంగా నడిచే లీడర్షిప్ ఉంటుంది, ఇంకొకటి బరి తెగించే నడిచే లీడర్షిప్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాధ్యతాయుతంగా నడుస్తారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ లో ప్రజలకు ఏదైనా ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి కలిగినా కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారు, ఆ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఆలోచిస్తారు. అదేవిధంగా సొంత కార్యకర్తలకి ఒక గైడ్ లైన్స్ ఇస్తారు, సొంత కార్యకర్తలకు ఒక పిలుపిస్తారు, మీరు ఎలా ప్రవర్తించాలి ఏంటి అనేది ఒక పిలుపునిస్తారు కార్యకర్తలు. అది బాధ్యత కలిగిన నాయకత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి బరి తెగించిన నాయకత్వం. ఇలానే సభలకి జనాన్ని కూడగట్టారుగా, అవునా? మరి ఓట్లయ్యి, సీట్లయ్యి రాలేదే. అలానే ఇప్పుడు నీకు డబ్బు ఉంది కాబట్టి, ఎప్పుడు మీ తండ్రి హయాం నుంచి, మీ బాబు హయాం నుంచి బాగా బొక్కిన డబ్బు ఉంది. ఏ నాయకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బు చక్కగా ఆ, ఇచ్చి నువ్వు జనాన్ని, మందిని, మార్బలాన్ని తెచ్చుకుంటావు, డబ్బు ఇచ్చి తెచ్చుకుంటావు. నేను మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి చూసో లేకపోతే ఇంకొకరిని చూసో రారు సార్. రోజువారీ కూలీలకు వెళ్ళే వాళ్ళని ఇక్కడ నేను స్వయంగా సిద్ధం సభల్లో ఎక్కడైతే గ్రౌండ్లో జరిగినాయో వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళతో సహా 500 రూపాయలు తీసుకుని, 600 రూపాయలు తీసుకుని వెళ్ళారు. సో అట్లా డబ్బిచ్చి నువ్వు సామాన్య ప్రజల్ని నీ సభలకు తీసుకెళ్తూ, లేకపోతే నీ యొక్క ఆ ఇట్లాంటి టూర్లకో ట్రిప్పులకో తీసుకెళ్తూ, పైగా తిరిగి వాళ్ళపైన కేసులు పడే విధంగా, వాళ్ళు లీగల్గా, ఇందాక మేడం చెప్పినట్లు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే విధంగా అక్కడ నువ్వు వాళ్ళని, నీ రౌడీ మూకల్ని కొంతమందిని పక్కన పెట్టుకుని వాళ్ళని రెచ్చగొట్టి, అదేవిధంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టి, ఎవరైతే నువ్వు డబ్బు ఇస్తే వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి నువ్వు చేతులు దుక్కుని చక్కగా వెళ్ళిపోతున్నావు. ఇది లిటరల్లీ లా అండ్ ఆర్డర్ ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఏ సభలకు వచ్చినా కూడా ఇదే ప్రాబ్లం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, తిరుపతిలో వచ్చిన, తిరుపతిలో పరామర్శకు వచ్చి అక్కడ సీఎం సీఎం అని అరిపించుకున్న ఆ అరుపులు విని ఒక పైశాచిక ఆనందం ఎవరు? భారతిరెడ్డి గారు పొందుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సో వీళ్ళ పైశాచిక ఆనందం కోసం ఒక రోజుకి, అంటే నెలకు ఒకసారి ఒక రోజు ఒక స్టంట్ క్రియేట్ చేస్తున్నారు సార్. సో ఆ స్టంట్స్ లో ఇబ్బంది పడుతుంది ఎవరు? సామాన్య ప్రజలు బలైపోతుంది. సామాన్య ప్రజలు వాళ్ళ కార్యకర్తలను, కొంతమందిని ఎవరైతే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారో, లేకపోతే సమాజంలో అల్లర్లు సృష్టించే వాళ్ళు, లేకపోతే హడలెత్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫ్రంట్ లైన్లో పెట్టి మీరు చెయ్యండిరా అని చెప్పి వాళ్ళందరూ తప్పుకుంటున్నారు. ఎప్పుడైతే అక్కడి నుంచి రిపర్కేషన్స్ వస్తున్నాయో సామాన్య ప్రజల మీద అది పడే పరిస్థితి ఉండింది.
అందుకు గాని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఇతను ఎలాంటి ప్రోగ్రాం పెట్టినా అది ఫైనల్గా ఏం కంక్లూజన్ వస్తుంది, ఎక్కడొక చోట ఇబ్బందికరంగానే వస్తుంది. మిర్చి రైతులు గుంటూరు దగ్గరికి వెళ్తే మిర్చి రైతులందరూ అసలు ఎందుకు వచ్చావు, నిన్ను ఎవడు రమ్మన్నాడని తిట్టారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే టొబాకో రైతులు వాళ్ళని పొదిల్లో తిట్టిన పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చావయ్యా, దేనికోసం వచ్చావు, ఏంటిది, నీ మంది మార్బలాన్ని చూపించుకోవడానికి వచ్చావా, లేకపోతే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా మా కర్మకి ప్రతిపక్ష పార్టీ నీదే ఈసారి. సో ప్రతిపక్ష పార్టీని లీడ్ చేస్తున్న నాయకుడిగా నువ్వు వచ్చి ఏదైతే ఒకవేళ మాకు సమస్యలు ఏమన్నా ఉంటే అది ప్రభుత్వానికి అడ్రస్ చేసే విధంగా మాట్లాడాలి, కానీ అది ఏది కాక నీ హీరోయిక్ ఎలివేషన్స్ వేసుకోవడానికి, లేకపోతే ఒక నీకు నీ మాస్ ఇమేజ్ చూపించుకోవడానికి, నాకు ఇంత మాస్ ఇమేజ్ ఉందని చెప్పేసి రీల్స్లో, పర్టికులర్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ లేకపోతే సోషల్ మీడియా రీల్స్లో చూపించుకోవడానికి మమ్మల్ని ఎందుకు నువ్వు బలి చేస్తున్నావు అని చెప్పేసి స్వయంగా అక్కడున్న టొబాకో రైతులు నిలదీసి అడిగారు. మీ గురించి, నీ అహంకారానికి లేకపోతే నీ మంది మార్బలాన్ని చూపించుకోవడానికి లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇబ్బంది పడాలి, పోలీస్ వ్యవస్థ ఫస్ట్ ఎందుకు ఇబ్బంది పడాలి, నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రాలాపనలు పేలుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ పైన వాళ్ళు ఎందుకు పడాలి, మిమ్మల్ని బట్టలు ఎప్పదీసి నిలబెడతా, ఇంకొకటి ఎక్కడున్నా సరే నేను లాక్కొస్తా, లాక్కొచ్చి మీకు అట్టున్నర పెడతా, ఎట్లాంటివన్నీ కూడా వాళ్ళు అనడం జరుగుతుంది. ఏం వాళ్ళు నీకు భద్రత ఇవ్వలేదా, నీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ స్వయంగా మన లోకేష్ గారు చెప్పారు. ఏం తక్కువైంది జగన్మోహన్ రెడ్డికి, నువ్వు రావయ్యా అసెంబ్లీకి, నీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తామన్నా నువ్వు రాలేని పరిస్థితి ఈ రోజున్న. అంటే నీకు సార్ ఇందాక చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని చూసి మా మా ఊర్లో ఉన్న చంటి బిడ్డ, నెలల బిడ్డ కూడా భయపడ్డు. భీకరంగా ఏమన్నా ఒక గెటప్ వేసుకుని వస్తే ఏమన్నా భయపడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మొహాన్ని చూసి ఎవ్వడు భయపడే పరిస్థితి అయితే నాకు తెలియలేదు. సో దయచేసి ఆ ఊర్లోంచి బయటికి రమ్మని చెప్పండి. సిద్ధం సభలకి ఇంతకన్నా మించిన మంది మార్బలాన్ని పెట్టుకునే, లేకపోతే గ్రీన్ మ్యాట్లు వేసుకును, లేకపోతే ఇంకో నా సభలకి ఇంతమంది జనం వస్తున్నారని చూపించుకున్నవాడువే నువ్వు. సో ఈ ఊహాలోకాల్లో ఉండొద్దని చెప్పండి దయచేసి. నువ్వు బాధ్యతాయుతమైన నాయకుడిగా ఏదైనా ఒక పరామర్శకి వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు ఒక టూర్ పెట్టుకుంటున్నప్పుడు అదే బాధ్యతగా ఏది నీకు ఏదైతే రాజ్యాంగంలో నీకు హక్కు కల్పించిందో ఆ హక్కుల్ని వాడుకుని నువ్వు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే, నీ ఇంటికి నువ్వు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతే బాగుంటుంది. కాదు, నా వెనకాల జనం ఉన్నారు, నాకు ఆకు రౌడీలు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు, వాళ్ళందరినీ నేను మంది మీదకి వదిలేస్తాను, ఇక్కడ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, ఇది నీ రాజ్యాంగం కాదు, నీ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడవట్లేదు ఇక్కడ. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన రాజ్యాంగం నడుస్తుంది. తాట తీసి వదిలిపెడతారు ఇది పోలీసులు. అనుష గారు, రజనీ గారు చెప్పారు ఇప్పుడు ఒక 20% దాకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తమకున్నటువంటి నైతికతను, అంటే ఓట్ బ్యాంక్ రూపం కాకుండా నైతికతను కోల్పోయారని. ఓట్లు అంటే ఏముంది, ఎలక్షన్ కాబట్టి అటు ఇటు మారుతూ ఉంటాయి. ఇప్పుడు తటస్థంగా ఉండే ఓటర్లు తప్ప, తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరు కూడా నాకు తెలిసి ఈ మాట నేను అనవచ్చలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓటారు. తటస్థ ఓటర్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పొలిటీషియన్కి ఓటారు. తటస్థ ఓటర్ ఎప్పుడు వేయడు. కానీ ఏదో పార్టీ అప్పుడు ఉండేటువంటి కమిట్మెంట్స్ ప్రకారం ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా ఈరోజు ఆ నైతికత బట్టి కోల్పోయారని చెప్పని చెప్తున్నారు. ఏమంటారు? అది వాస్తవం సార్. నేను ఇంకొకటి కూడా చెప్తాను సార్ జెన్యున్గా. సో జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం తెలిసిన వాడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. జగన్మోహన్ రెడ్డి గురించి తెలియని వాడు జగన్మోహన్ రెడ్డి యొక్క 2014లో చేసుకున్న ప్రచారమో, లేకపోతే అంతకుముందు అతని తండ్రి యొక్క నాయకత్వాన్ని, అంటే అతని తండ్రి నాయకత్వాన్ని మెచ్చినవాడో జగన్మోహన్ రెడ్డి మంచోడే అనుకుంటాడు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు అతనికి ఈరోజు ఓటేసే పరిస్థితి అయితే లేదు సార్. నాట్ ఈవెన్ 20%. ఈరోజు ఓటేద్దామనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేను అసలు ఒక ఏమంటే పొలిటికల్ లీడర్గానే చూడను. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, శివలింగం పైన తేలున్నట్లు ఆ తేలుని తీయాలంటే ఏం చేయాలి, చెప్పుతో తీయాల్సిందే. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఒక నాయకుడిగా అతను ఉన్నాడు. సో తేలు అంటాడు. ఈరోజు అతను ఏమన్నా చేయాలంటే ఈ శివలింగం లాంటి రాజకీయానికి ఏదన్నా మలినం అవుతుందేమో అని ఆలోచిస్తున్నారే తప్పించి
జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజల ముందు అతను చేసిన దుర్మార్గాల్ని నిలబెట్టడం చాలా తేలికండి, చాలా తేలిక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతని యొక్క రాజకీయ జీవితాన్ని గమనించినట్లయితే ఎవరైనా సరే ప్రాపర్గా జగన్మోహన్ రెడ్డిని నాకు తెలిసి లీడర్ అనే అనుకోడెవడు. అతని రాజకీయ ప్రస్థానం ఏంటండి? ఈజ్ హీ ఏ లీడర్? ఎక్కడి నుంచి, ఏ పార్టీ దగ్గర నుంచి దొబ్బేశాడు అతని యొక్క అనుచరులని? కాంగ్రెస్ నుంచి కాదా? తల్లి కాంగ్రెస్ నుంచి కాదా? అతని యొక్క ఏదైతే క్యాడర్ మొత్తాన్ని షిఫ్ట్ చేసుకున్నాడండి. తండ్రి నాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని క్యాడర్ని షిఫ్ట్ చేసుకున్నాడు. అంతే తప్పించి ఈరోజు సొంత చెల్లె అది నీ క్యాడర్ కాదురా, రాజశేఖర రెడ్డి పనిచేసింది కాంగ్రెస్కి, సో అది కాంగ్రెస్ క్యాడరు, సో ఈరోజు దాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పి అక్కడ ఆమె పోరాటం చేస్తుంది. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని ఒక లీడర్గా చూస్తున్నాడు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం తెలియనాడు అవ్వచ్చు, లేకపోతే అతని రాజకీయ జీవితం గురించి తెలియనివాడు అవ్వచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పడానికి, అతనేమి ఒక మాస్ లీడర్ అని చెప్పుకోవడానికి అతనికి ఆ క్వాలిటీస్ లేవు సార్. డెఫినెట్లీ 2014లో సోషల్ మీడియా ఉన్నప్పుడు ఐపాక్ని యూజ్ చేసుకుని కొన్ని ఎలివేషన్ చేసుకుని అతని తండ్రిని అడ్డం పెట్టుకుని వచ్చిన ఓట్ ఏదైతే ఆ ఇమేజ్ వచ్చిందే తప్పించి ఈరోజు ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డిని లీడర్ అని చెప్పి బయటకు నేను ఇష్టపడే నాయకుడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు చెప్పుకోరు. బయటకి ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెడితే చాలు చాలు సార్, మీకు భలే మీమ్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. మీమ్ కంటెంట్కి రాజా అసలు. అలాంటి వాడిని ఎవరైనా చెప్పుకుంటారా సార్? నేనైతే చెప్పుకోను సార్. నేను అలాంటి లీడర్ని ఫాలో అవుతున్నాను అని చెప్పి చచ్చినా నేను చెప్పుకోను, నాకు అంత సిగ్గు. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ క్వాలిటీస్ ఉన్నాయి నాకు, నేను ఫాలో అయ్యే దానికి మించిన క్వాలిటీస్ ఉండాలి, నేను అడ్మైర్ చేసే విధంగా అతని లైఫ్ ఉండాలి అనేది చూస్తాను తప్పించి జగన్మోహన్ రెడ్డిని చూసేట్లయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఈవెన్ దో ఫిజికల్ బిహేవియర్, అతను ఏదైతే పర్సనల్ బిహేవియర్ చేస్తాడో ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఆ బిహేవియర్ని కూడా చూసి నేను అసలు లీడరే అనుకోను. సో ప్లీజ్ దయచేసి డోంట్ కాల్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఎస్, ఓట్లున్నాయి అంటే ఆ ఓట్లు ఎలాగా? ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వాన్ని కాదనుకునో లేకపోతే సెంటిమెంటల్గా పడే తెలుగుదేశం పార్టీని ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవ్వరో ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఇంక వాళ్ళకి ఆప్షన్ లేక వేరే లీడర్షిప్ లేక ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారే కానీ నిజంగాను నేనే చూస్తాను సార్, రోజువారీగా చాలా మందిని చూస్తాను. లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టిక్కర్లో లేకపోతే సిద్ధావన్ స్టిక్కర్లు వేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు వేసుకోని పరిస్థితి ఉంది. మీరు నిజంగా ఫ్యానా అంటే ఫ్యాన్ అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది తెలుగుదేశం పార్టీలో అలా ఉండదు సార్. నువ్వు ఓడిపో, 21 సీట్లేరా, ఇంకొకటేరా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎప్పుడు ఏమని చెప్పుకుంటాడు చాలా ప్రౌడ్గా, ఎస్ వీఆర్ తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్, మా సింబల్ ఇది, మా కలర్ ఇది, మా ఎజెండా ఇది అని చెప్పి గట్టిగా చెప్పుకుంటారు. ప్రతి బండి మీద స్టిక్కర్ వేసుకుని ఎన్టీఆర్ గారి స్టిక్కర్లో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారి స్టిక్కర్లో లేకపోతే తెలుగుదేశం పార్టీ లోగోనో అన్నీ వేసుకుని ధైర్యంగా తిరుగుతారు సార్. ఓడిపోయినా తిరుగుతారు, వాళ్ళకి ఎంత ప్రెషర్ వచ్చినా తిరుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అది ఉంటుందా సార్? ఉండదు. గ్రౌండ్లో ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చూడండి, గతంలో నేనైతే ఏ వెహికల్ మీద చూసినా స్టిక్కర్ ఉండేది, ఇప్పుడు లేదు. ఏ వెహికల్ మీద ఇన్ ద సెన్స్ ఒక 40% వెహికల్స్ మీద స్టిక్కర్స్ చూసేదాన్ని, ఇప్పుడు లేదు. కనీసం అంటే ఒక భయం. సో హీఈస్ నాట్ ఏ లీడర్. డెఫినెట్లీ అతను సమాజాన్ని మార్చగలిగే లీడర్షిప్ క్వాలిటీస్ అయితే అతనికి లేవు. సో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం మీద మీ స్పందన ఏంటి చెప్పండి? ఫైనల్ ఇప్పుడు పోలీసులు మేము ఈయన పర్యటనలకి అనుమతి ఇవ్వలేము అనేది చెప్పారు. సో టీడీపీ పార్టీ నుంచి మీరేం రెస్పాండ్ అవుతారు? అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి పర్యటనలకి ఇంకా అనుమతి ఇవ్వలేము, లేదంటే కనుక జనంతో వచ్చే లెక్కైతే కనుక రానివ్వము, లేదంటే ఇంతమందికి మాత్రం అనుమతిస్తాము అనేది అడ్డుకోవటం కింద రేపొద్దున టీడీపీ మీద అడ్డుకుంటున్నారనే సంకేతం బయటికి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదు అంటే అసలు టీడీపీ ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? అంటే టీడీపీ నుంచి లేదు అంటే ఆయన వల్ల జరుగుతున్నటువంటి అంశాలని ప్రజలు గమనిస్తున్నారు, దీన్ని ఎవరు అసలు పట్టించుకోరు. యాజ్ ఎ టీడీపీ అధికార ప్రతినిధిగా అయితే నేనేం కోరుకుంటానో చెప్పినా సార్, జగన్మోహన్ రెడ్డి అట్లా వస్తేనే మాకు కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ ద కంటెంట్, అతను ఏ కంటెంట్ ఇస్తాడు, అతని యొక్క స్టెబిలిటీ ఏంటి, స్టామినా ఏంటి అనేది జనాలకు కూడా తెలుస్తుంది. మేమేమీ చేయక్కర్లేదు అతని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి. ఆ రోజంతా ట్రోల్స్ మీమ్స్ చేసుకోవడానికి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేయక్కర్లేదు, జనసేన కార్యకర్తలు ఏం చేయక్కర్లేదు. అదండి చక్కగా ఐటీడీపీ వాళ్ళందరూ కలిసి ఆ రోజంతా జగన్మోహన్ రెడ్డి గారి వీడియోని కట్ చేసి ట్రోల్స్ మీమ్స్ ఆ చేసుకోవడానికి కంటెంట్ తప్ప కంటెంట్ ఎందుకు ఇచ్చేది ఎవరు చెప్పండి ఆయన సార్? బయట రావాలని మీరు కోరుకోవడం. సార్ ఆ కంటెంట్ ఇచ్చేది ఎవరు చెప్పండి సార్, నిజం చెప్పండి. ఆ అదేనండి ఆ కంటెంట్ కంటెంట్ ఇచ్చేది కోసమే. ఎవరు? డెఫినెట్లీ మేము అదే చెప్తున్నాం కదా, అసలు జగన్మోహన్ రెడ్డి లీడరే కాదురా, ఇదిగో మనోడు ఏదైతే చక్కగా సినిమాల్లో బ్రహ్మానందం గారి ప్లేస్ని రిప్లేస్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద పర్సన్ అండి ఈరోజు లిటరల్లీ ఇండియా ఎంటైర్ ఆంధ్రాలో చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ పర్సన్, గుడ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మానందం గారిని చక్కగా రీప్లేస్ చేయగలరు. కామెడీ కంటెంట్, కామెడీ టైమింగ్ అంత బాగుంటుంది. ఇట్రామ్మ 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 దగ్గరికి రామ్మ దగ్గరికి రామ్మ దగ్గరికి రామ్మ. సార్ ఎవడు సార్ నాయకుడు అట్లా బిహేవ్ చేశారు చెప్పండి సార్? నిజంగా ఏ నాయకుడు అన్న అట్లా బిహేవ్ చేస్తాడా సార్? సో నేనైతే అతను అవును. అలాంటప్పుడు బయటికి రావాలనే కోరుకుంటా. కానీ కానీ ఏమంటానంటే, నీ కామెడీ ఎలా ఉన్నా ఎంత ఉన్నా పక్కన పెట్టి, నువ్వు ఏదైతే వెనక ఇట్లాంటి దాడులు చేయించడానికో లేకపోతే దౌర్జన్యాలు చేయించడానికో నువ్వు వెనకాల ఒక ఒక మంచి ప్లాన్ వేసుకుని వస్తాడు సార్ బ్యాక్గ్రౌండ్లో. ఆ ప్లాన్ కనుక అమలు పరిచే విధంగా నువ్వు వచ్చి ఇక్కడ వేషాలు వేస్తాను అంటే కుదరదు. అది నీకు రైట్. బాత్రాజ్యంలో అవకాశం ఇవ్వలేదు అని చెప్తున్నా, ఇవ్వలేదు అని చెప్తున్నా.